ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఐఎమ్ బ్యాక్. సో ఏంటి ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్. నిన్న అంటే ఏప్రిల్ 7th, నిన్న మర్క్యూరీ డైరెక్ట్ ఫార్వర్డ్ స్టార్ట్ అయింది. అంటే బుధగ్రహం ఇప్పటి వరకు వెనుకకి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు నిన్నటి నుంచి మళ్ళీ ఆయన ముందుకి స్ట్రైట్ ఫార్వర్డ్ అవుతూ ఉన్నారు. సో దానివల్ల ఏం జరుగుతుంది, ఇప్పటి వరకు ఏం జరిగింది, ఇప్పటి వరకు కుటుంబ సభ్యుల మధ్య మిస్అండర్స్టాండింగ్స్, లేకపోతే చిన్న చిన్న విషయాలకే గందరగోళం, లేకపోతే చిన్న విషయాలకే ఓవర్గా రియాక్ట్ అయిపోయి గొడవలు పెట్టుకునేలాగా మాట జారే విధంగా సిచ్యువేషన్స్ రావడం, ఎప్పుడో గడిచిపోయిన పనులన్నీ మన దగ్గరికి వచ్చి మళ్ళీ రావడం, ప్రాబ్లమ్స్ కావచ్చు, పూర్తి కాని పనులు కావచ్చు. రిలేషన్షిప్స్ అయితే మాట జారటం వల్ల విడిపోయి ఉన్నారు చాలామంది. బాగా అనర్గళంగా మాట్లాడే వాళ్ళు కూడా మాట తడబడడం, ఫోన్స్ హ్యాంగ్ అయిపోవడం, సడన్గా ట్రావెల్స్ ఇలాంటివన్నీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా సడన్గా బ్రేక్ అయిపోవడం, బిజినెస్ ఇవన్నీ కొద్దిగా డల్ అవ్వడం, ఇలాంటి అంతా మనం చూసాం లాస్ట్ 4 weeks నుంచి. మోర్ దెన్ 4 weeks. అయితే ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ అవుతున్నారు నిన్నటి నుంచి. మిస్అండర్స్టాండింగ్స్తో విడిపోయిన మాట ద్వారా విడిపోయిన వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ కలుసుకుంటారు. అది స్టార్ట్ అవుతుంది. ఆ చేంజెస్ని మీరు చూస్తారు. ఎస్, మీకు ఇప్పటి వరకు ఏదైనా మీ దగ్గర ఏదైనా నిజాలు దాచటము, లేకపోతే ఏదైనా సంథింగ్ బిహైండ్ సెన్స్, మీ వెనకాల ఏదో జరుగుతుంది అనే అనుమానాలు మీకు ఏదైనా సిచ్యువేషన్లో మీరు చూసుంటే కనుక ట్రూత్ అనేది మీకు మీ ముందుకు వస్తుంది. ఇప్పటి నుంచి కమ్యూనికేషన్స్ ఏదైతే మిస్అండర్స్టాండింగ్స్, మాట జారడం వల్ల కమ్యూనికేషన్స్, మాట పట్టింపులు అవన్నీ ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళకి కమ్యూనికేషన్ వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ సయోధ్య కుదరడం, మళ్ళీ కమ్యూనికేషన్స్ యథావిధిగా సాగడం అలా జరుగుతూ ఉంటుంది. భాషలో రిట్రోగ్రేడ్ టైంలో ఆగిపోయిన పనులు, ట్రావెల్స్ వైజ్ ఆగిపోయి ఉన్నాయి అని చెప్పి అన్నాం కదా, అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అండ్ క్లారిటీ వస్తుంది. స్టక్ సిచ్యువేషన్స్కి, ఇరుక్కుపోయిన లేకపోతే ఆగిపోయిన పనులకి, వాటన్నిటికీ ముందుకు కదులుతూ ఉంటాయి అన్నమాట ఇప్పటి నుంచి. అండ్ ఆల్సో మీరు పాస్ట్లో ఉన్న వ్యక్తులతో ఇప్పుడున్న వాళ్ళతో మాట పట్టింపులు వచ్చేసరికి ఆల్రెడీ వీనస్ రెట్రోగ్రేడ్లో ఉంది. ఇందులో మధ్యలో పాస్ట్లో ఉన్న రిలేషన్షిప్స్ ఏమైనా ఉంటే వాళ్ళని మళ్ళీ సరిగ్గా చూసుకున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో విభేదాలు వచ్చి వాళ్ళు మళ్ళీ యథాస్థానానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆల్రెడీ వీళ్ళు ఉన్నారు కదా ఇక్కడ ఉన్నోళ్ళు, వాళ్ళతో మళ్ళీ కొంచెంగా వస్తాయి. ఇది ఎప్పటి నుంచి వస్తుంది అని అంటే 13th నుంచి వస్తుంది. వీనస్ డైరెక్ట్ అయినాక మనకి శుక్రగ్రహం మళ్ళీ డైరెక్ట్ ఫార్వర్డ్ అవుతూ ఉంటే అప్పుడు మనకి ఇవన్నీ వీళ్ళతో సయోధ్యాన్ని కుదురుతుంది. మీరేం కంగారు పడబాకండి, మాతో పట్టింపులు వచ్చినాయి, మాకు దూరం అయిపోయారు, నో కాంటాక్ట్ వెళ్ళిపోయారు అని. సో ఇప్పుడు నుంచి చేంజెస్ అనేది మీరు చూస్తూ ఉంటారు. కానీ వీనస్ కూడా పూర్తిగా తిరిగితే మీకు మంచిగా ఉంటుంది. సో ఇప్పుడంతా జెమిని వాళ్ళకి, పైసిస్, ఏరీస్, లిబ్రా వాళ్ళకి కొద్దిగా ఏదో పునర్జీవనం పొందినట్టుగా, లేకపోతే కొంత బూస్టప్ ఏదో వచ్చింది సడన్గా మాకు అనేలాగా ఈ సైన్స్ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇది ఈరోజు టాపిక్. ఎస్,
మాట పట్టింపులు. మాట పట్టింపులతో చాలా మటుకి మాట్లాడుకోవటం మానేస్తున్నారు. రిలేషన్షిప్స్ వైజ్ కావచ్చు, ఇంట్లో పేరెంట్స్ చిల్డ్రన్స్ కూడా ఇలాంటి కమ్యూనికేషన్ వైజ్ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చున్నాయి ఆల్రెడీ డ్యూరింగ్ మర్క్యూరీ రిట్రోగ్రేడ్ టైంలో. సో ఇప్పుడు నేను కమ్యూనికేషన్ గురించే ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. టిప్ యాజ్ యూజువల్ వన్ ఒక స్లిప్. ఓకే, ఒక బ్లూ మార్కర్, అని ఒక స్లిప్ తీసుకోండి. ఈ టిప్ ఎందుకు అంటే కమ్యూనికేషన్ ఫ్లో అవ్వడానికి, అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య మాట పట్టింపులు వచ్చినప్పుడు దీన్ని యూజ్ చేస్తాము. మాట పట్టింపులు, మాట నెగిటివిటీ వల్ల ఆగిపోతూ మాట్లాడాలని ఉంటుంది కానీ వాళ్ళు మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉండిపోతూ ఉంటారు, అలా ఆగిపోతూ ఉంటారు. సో అందుకే ఇది 100% వర్క్ అవుతుంది. చూపిస్తాను నేను. సో యాజ్ యూజువల్ ఒక షీట్ ఇలానే ఉండాలి, స్క్వేర్ వద్దు, లాంగ్ ఉండాలి. ఈ పేపర్ని తీసుకోండి. ఒక బ్లూ రిప్రజెంట్ కమ్యూనికేషన్, అందుకే మనం బ్లూని యూజ్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ మీరు ఏం చేయాలని అంటే క్లౌడ్స్, మేఘాలు. క్లౌడ్ రిప్రజెంట్ కమ్యూనికేషన్, అవి వార్తలని మనకి చేరవేస్తూ ఉంటాయి అనేసి ఒక ఈ క్లౌడ్స్ మీరు 7 క్లౌడ్స్ ఇక్కడ ఇలా మీరు వేసుకోవాలి. 7 ఎందుకు 7 రిప్రజెంట్ రిలేషన్షిప్ బ్యాలెన్స్డ్గా ఉండాలంటే 7తో కూడిన పనులు చేపిస్తూ ఉంటారు. సో 7 రిప్రజెంట్ రిలేషన్షిప్స్, ఓకే, కలిసి ఉండేదానికి. సో 7 క్లౌడ్స్. ఇక్కడ మీరు కమ్యూనికేషన్ రావాలి అంటే కాల్ మీ నౌ, టెక్స్ట్ మీ నౌ, ఏదో ఒకటి, మెసేజ్ ఆర్ కాల్. ఇక్కడ మీరు కాల్ మీ నౌ, ఓకే. కింద 3 లైన్స్ అండర్లైన్ చేయాలి. ఇక్కడ కాల్ మీ నౌ అన్నారు, ఎవరిని? మీ పర్సన్, యువర్ పర్సన్, మీ పర్సన్ పేరు ఇక్కడ రాయాలి. మీ పర్సన్ పేరు కింద కూడా 3 అండర్లైన్స్ చేయాలి, లైన్స్, మీ పర్సన్. ఇక్కడ మీరు చెప్పాలి స్టేట్మెంట్ ఏంటి? ఐ యామ్ గోయింగ్ టు టాక్ టు యూ రైట్ నౌ. నేను ఇప్పుడే నీతో మాట్లాడుతున్నాను, మాట్లాడాలి కాదు, మాట్లాడుతున్నాను. ఐ యామ్ గో టు TAL talking to you right now. ఇప్పుడే. వీటిని కూడా 3 లైన్స్ అండర్లైన్ చేయండి. ఇలా ఐఎమ్ గోయింగ్ టు టాకింగ్ టు యూ రైట్ నౌ, ఓకే. కింద మీ సైన్ చేయాలి, మీ పేరు, ఓకే, యువర్ నేమ్. ఎస్, ఇక్కడ పైన 7 క్లౌడ్స్, 7 రిప్రజెంట్ రిలేషన్షిప్ బ్యాలెన్స్. కాల్ మీ నౌ, ఎవరిని? మీ పర్సన్ని. ఐఎమ్ గోయింగ్ టు టాకింగ్ టు యూ రైట్ నౌ, నేను మీతో ఇప్పుడే మాట్లాడుతున్నాను, ఓకే. మీ పేరు. ఆయన ఎవరికి చేయాలి? మీకు. సో ఇలా మొత్తం రాసిన తర్వాత దీన్ని 7 టైమ్స్ మీరు ఫోల్డ్ చేయాలి. అది ఎలా అన్నా మడవనియండి. 2 3 4 5 6 7
ఇది చేసాం. సో ఇక్కడ ఏం చేయాలంటే సో మోట్ ఇట్ బి 3 times అండర్లైన్ చేయండి దీన్ని కూడా. ఇలా చేసి ఇది ఎందుకు అని అంటే ఇది మనం చేసాం కాబట్టి ఉంటుంది, మనం చేసాం కాబట్టి వర్క్ అవ్వాలి, లైక్ డిమాండింగ్. ఓకే, మ్యాజిక్ కూడా మనం డిమాండ్ చేస్తున్నాం అనమాట అలా. సో ఇలా అన్ని చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి, మీ ఫోన్ పౌచ్, హోమ్ టెంపుల్స్, మీ కబోర్డ్స్ ఎక్కడైనా ఉంచవచ్చు. 7 minutes అని నేను చెప్పలేను, 7 hours లోపల నుంచి 7 days లోపల మీకు అట్లీస్ట్ ఒక టెక్స్ట్ మెసేజ్ అయినా మీ పర్సన్ నుంచి వస్తుంది ఈ మ్యాజిక్తో. ఓకే, సో అందరూ ట్రై చేయండి, వెరీ ఎఫెక్టివ్. చాలామంది ఆల్రెడీ, నేను కూడా చాలాసార్లు దీన్ని యూజ్ చేశాను. ఓకే, ఇంక్లూడింగ్ మీ. ఓకే, దీన్ని చేద్దాం. కమ్యూనికేషన్ అని ఈరోజు మనం మాట్లాడుకున్నాం, దాని గురించి ఇది కూడా వచ్చింది. సో ఈరోజు మనకి ఏమున్నాయి, ఏం జరుగుతుంది ఒకసారి రీడింగ్ కూడా చూద్దాం. ఏం జరుగుతుంది యూనివర్స్, కమ్యూనికేషన్ స్పెల్ అయితే చేసేస్తున్నాం. యూనివర్స్ ప్లీజ్ ఏం మెసేజెస్ ఇస్తూ ఉన్నారు మాకు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ యూనివర్స్. ఏం మెసేజెస్ ఇస్తూ ఉన్నారు? ఎస్, ద డెవిల్, న్యూ బిగినింగ్, ఏస్ ఆఫ్ వాండ్స్. ఈ కార్డ్ ఎప్పుడు వచ్చినా కానీ రీడింగ్స్లో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో ఇది జనరల్ రీడింగ్, జనరల్ వైజ్గా అవన్నీ చెప్తా ఉన్నాం. ఎవరికి రీజనేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి. మన కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన వారందరికీ మన గురించి వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. రిజల్ట్ ఉందా లేదా అని కూడా నాకు రిటర్న్ కామెంట్ చేయండి. మీరు చెప్పారు, మేము చేసాము, మాకేం జరగలేదు లేదా జరిగింది, ఏదైనా నాకు కామెంట్ చేయండి. వాటి గురించి డౌట్స్ కూడా నేను ఎంకరేజ్ చేస్తాను మ్యాక్సిమం కామెంట్స్లోనే. యూనివర్స్ ఏమి మెసేజెస్ ఇస్తూ ఉన్నారు? ఎస్, క్లారిటీ. ఆఫ్ కోర్స్ క్లారిటీ వస్తుంది. మనం ఏదైతే తిక్కమక్క షోస్ ఇప్పటి వరకు చూసేసి ఉన్నామో వాటి గురించి ఇప్పుడు మర్కరీ డైరెక్ట్ ఫార్వర్డ్ అవుతా అన్నారు కాబట్టి కన్ఫామ్గా మనకు సిచ్యువేషన్స్ ఏమైనా మనం ఫేస్ చేస్తుంటే వాటి గురించి క్లారిటీ అనేది వస్తుంది ఆటోమేటిక్గా. ఎస్, ఇక్కడ కూడా క్లారిటీ అనేది వచ్చింది. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. ఏం మెసేజెస్ ఇస్తున్నారు? ఓకే ఓకే ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ ఏం ఇచ్చారు? సయోధ్య. మీరు ఎవరితో అన్నా గొడవలు పడేసి కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, మీ వ్యక్తులు, మీ పర్సన్, మీ అతను లేదా ఆమె ఎవరైనా కావచ్చు, మీరు విడిపోయి ఉంటే కనుక వాళ్ళకి మీకు త్వరలోనే సయోధ్య రాబోతూ ఉంది వితిన్ 10 hours. లేదా ఆ సింటమ్స్, ఆ సైన్స్ కూడా మీరు చూస్తారు వితిన్ 10 hours. 10 hours లోపల మీరు ఆ సైన్స్ అది మీకు అర్థమవుతుంది. లైక్ మీరు చూస్తారు, మీకు సయోధ్య అని కుదరబోతూ ఉంది. ఎస్, మీరు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు రావాలని లేకపోయినా మీరే చేయాలని అనుకుంటారు. ఓకే ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్, వెరీ నైస్ మెసేజ్ యూనివర్స్. ఎస్, న్యూ బిగినింగ్, క్లారిటీ, ఓమాన్, కేరింగ్,
ఈమెను మీరు వదులుకోలేరు యాక్చువల్లీ, బికాస్ యూ అడిక్టెడ్ టు హర్. మీరు వాళ్ళకి అంత అడిక్ట్ అయిపోయి ఉన్నారు. సో అందుకే న్యూ బిగినింగ్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఉంది. బికాస్ ఇప్పుడు దాకా మనస్పర్ధలు ఏవైనా కానీ జరుగుతూ ఉంటే, లేక ఇప్పుడు ట్రూత్ అనేది ఫస్ట్ మన వీడియోలో ఫస్ట్ నేను ట్రూత్ అనేది రివీల్ అవుతుంది అని చెప్పాను కదా. సో ఆ ట్రూత్ అనేది మీకు రివీల్ అవ్వబోతూ ఉంది. ఈమె గురించి మీరు ఈమెని దూరం చేసుకొని ఉంటే మీ పర్సన్ని, ఆమె గురించి నిజ స్వరూపాలు మీకు తెలుస్తాయి, క్లారిటీ వస్తుంది. అందుకే మీరు ఇంకా సయోధ్య కుదుర్చుకోవాలని చూస్తారు ఈమెతో. ఎస్, డౌన్ టు ఎర్త్ మీరు ఉండాల్సిందే. ఎందుకంటే మీ సైడ్ నుంచి తప్పులు ఉంటే ఈమె ముందు డౌన్ టు ఎర్త్ మీరు ఉండాల్సిందే, కేర్ చేయాల్సిందే. ఓకే, బికాజ్ మీకు ఉద్దేశం లేదు ఆమెని మీరు వదులుకోవడం. ఓకే, వెరీ నైస్ రీడింగ్, వెరీ వెరీ నైస్, అక్యురేట్ రీడింగ్. పర్సన్ ఇక్కడ ఉమెన్ అని నేను చెప్పాను, ఇక్కడ ఎవరైనా కావచ్చు, మెన్ అవ్వచ్చు, మీరు రీడింగ్ చూసేవాళ్ళు మెన్ అవ్వచ్చు, ఉమెన్ అవ్వచ్చు. ఓకే, రీడింగ్ ఆపోజిట్ జెండర్ చూసుకోవాలి. ఎస్, అయోధ్య, న్యూ బిగినింగ్, కేరింగ్. వావ్, వెరీ నైస్. ఏం జరుగుతుంది, ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్, యూనివర్స్ అన్నీ వచ్చినాయి. మరి యాక్షన్ ఉందా ఎప్పటిలోగా? టైం లైన్ చెప్పండి యూనివర్స్. 5 అవేక్నింగ్. ఎస్, మీరు అన్నీ తెలుసుకుంటారు. ఎస్ 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 ఎస్, అవేక్నింగ్ జరుగుతుంది. మీకు లాస్ అవ్వడం మీకు అస్సలు ఇష్టం ఉండదు. ఎలా అయినా సరే మీతోనే ఉండాలి వాళ్ళు అని మీరు నిర్ణయం తీసుకుంటారు. బికాజ్ మీకు క్లారిటీ అనేది వస్తుందన్నమాట. మీరు సిచ్యువేషన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, నేను జనరల్ వైజ్ రీడింగ్ చెప్తున్నాను, మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇది ఈరోజు రీడింగ్. మీరైతే మీ పర్సన్ గురించి నిజానిజాలు తెలుసుకుంటారు, వాస్తవంలో చూస్తారు, మీకు క్లారిటీ వస్తుంది ఎవరి తప్పు ఒప్పులు ఎలా ఉన్నాయి అనేది. అందుకే మీకు అవేకనింగ్ అనేది జరుగుతుంది. వాళ్ళని ససేమేరా మీరు వదులుకోవడానికి సిద్ధపడరు. టైం లైన్ అంతా సర్దుకోవడానికి 4 hours అని నేను చెప్పలేను, 4 days లోపల అట్లీస్ట్ మీరు యథావిధిగా సయోధ్య అనేది ఉంది కాబట్టి ఇక్కడ మీకు అబాండెన్స్, సయోధ్య, హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి 4 days లోపల మీకు అంతా అన్నీ కూల్ అయిపోతాయి. ఓకే, ఇది ఈరోజు రీడింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను మీ బుజ్జి పాణ్యం, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.